అవును కరెక్టే నువ్వు చెప్పావు కదా ఒపీనియన్ చెప్పడం మీ ఒపీనియన్ తప్పో కాదా అని చెప్పే రైట్ నాకు ఉందిగా. బెంచ్ మార్క్ నువ్వు యూ గేవ్ సమ్ రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా. హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా. నీ పర్సనల్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్ అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, ముందు ఇస్తారు ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసేటప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్. దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టా అంతే. బికాస్ మై ఫిల్మ్ కలెక్టెడ్ వెల్ కాబట్టి. ఎలా who is the judge for it? Who is the judge for it? మీరు దేవుళ్ళ? Who is the judge for it? మరి ఇంకంతే. మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా. ఏంటి అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూకి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను చెప్తున్నా అదే లోకేష్. No, you tried to affect the film. You guys tried to affect the film. అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి. మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా రాస్తున్నారు. ఇప్పుడు సినిమా డబ్బులు తీసింది నేను, డబ్బులు పెట్టి కొనుక్కునేది అతను. ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని. నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు. నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, మొన్న ట్వీట్ కూడా చూసా, ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ చెప్దామని. మరీ సంతోషించమాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయర్ సేఫ్ అయ్యారు అని చెప్దాం ప్రెస్ మీట్. అది మీరు కనుక్కుని చెప్పాలి. డీల్ చేస్తున్నాడు కొంతమందితో. ఫ్యాన్స్ ఈవెన్ ఫ్యాన్స్ తో కూడా కొంత ఆరోగెన్స్ ఉంది అని అండి. దాని గురించి నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ సో మెనీ పీపుల్ ఇన్ సోషల్ మీడియా ఫేస్ లేని వాళ్ళు ఏం మాట్లాడితే వై డూ వీ వాంట్ టు గివ్ దట్ అంత ఇంపార్టెన్స్? ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు. ఎప్పుడైనా మీతో ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉంటే హౌ ఆమ్ ఐ కన్సర్న్డ్ విత్? నేను ఆయనకి చెప్పినట్టు తెలియదు. మేమిద్దరం ఏదో అనుకుని నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాము. చిచి అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్. దట్ వాజ్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాజ్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైంకి. నేనే లేదు, అది వేరే రకంగా ఏదో అనుకుంటే నవ్వారు. అలా అదేంటి టాప్ 3 ఫిల్మ్స్ లో ఉంటుంది. సార్ ముందు 2 సినిమాలు వచ్చిన దాంట్లో